రారావు ఇక రాజు ముచ్చట పెట్టుకుందాం రారి ఇక పోతే ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ అబ్బా 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 వీళ్ళని ఎట్లా కొట్టాలి ఏమనాలి ఎట్లా తిట్టాలి నీ దండం పెట్టి ఈ వార్త చదవాలంటే నా పానం ముక్కులకు వస్తుంది. ఈ నాకు అరికారు మంట నశాలానికి అంటుతుంది. ఏం చెయ్యాలి ఎట్లా చెయ్యాలి గిట్టనే ఉంటుందగా పంచాయతీ బిగ్ బాస్లో కూడా. నేనేమో అలా నర్సయ్య తాత బయట ఎట్ట ఉంటాడో బిగ్ బాస్ హౌస్లో కూడా గట్టినే ఉంటాడు అనేది అనుకొచ్చిన. ఇక అలా ఏమైనా కచ్చపెచ్చ వ్యవహారము కళ్ళబొల్లి వ్యవహారం ఉంటేనే నడుస్తుందట కథ. సరే ఇక ఆ కథ అట్లా పెడదాము. ఎందుకంటే నర్సయ్య తాత ఇక మరి రోజు మోతమవుతూనే ఉన్నాయి బిగ్ బాస్లలో, మీరు చూస్తూనే ఊరు. ఇప్పుడు ఏసీబీ వలలో సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్కు 70,000 డిమాండు. పట్టుబడిన వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేష్గా నీకు సిగ్గు లజ్జ ఉందా? ఎంతమందిని చూడలేదు, ఎంతమందిని చూస్తలేవు? లంచాలు తీసుకుంటే ఏమవుతుంది? లంచాలు తీసుకుంటే ఎక్కడ పోతుర్రు? లంచాలు తీసుకుంటే ఎంత సిగ్గిపోతుంది? లంచాలు తీసుకుంటే ఎంత లజ్జపోతుంది? లంచాలు తీసుకుంటే బతికినా సచ్చినట్టే. వనస్థలిపురంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవినీతిపై ఏసీబీ అధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం దాడులు నిర్వహించారు. స్థల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ రాజేష్ను అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు. తుర్కయంజాల్లోని 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ రాజేష్ 1,00,000 డిమాండ్ చేశారు. బాధితుడు అంత ఇవ్వలేనని 70,000 ఇస్తానని ఒప్పుకొని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు దాడి చేసి 70,000 లంచం తీసుకుంటుండగా దాడి చేసి పట్టుకున్నారు. రాజేష్తో పాటు టైపిస్ట్గా పనిచేస్తున్న రమేష్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నెంబర్ జూమ్ పెట్టి పిల్లగా అందరు చూపి 1064 ఇగో ఈ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నట. ఇక మీకు కూడా గట్టినే ఇంకా ఏ డిపార్ట్మెంట్లన్నా కుచ్చనాలు కావాలి, కుచ్చనాలు ఇస్తేనే పని అవుతుంది. లంచము అన్ని అంచుల బాకిందో నానేనన్నా కుంభకోణాల కేంద్రమైందో తారారే రారా. మనం నిన్న కూడా ఏం చెప్పుకున్నాం? వద్దురా ఈ లంచాలు పాడైపోను, ఈ లంచాలు తీసుకుంటే జనాలల్లా మీ ఇజ్జతి విలువ గంగల కలిసిపోతుంది. మీరు ముఖం గిట్ల పెట్టుకొని మీరు పోలేరు బజార్లల్లా, గిట్ల వేసుకొని పోవాలి. సిగ్గి లజ్జ మొత్తం పోతుంది. సచ్చిన శవం కింద సమానమే ఈ లంచాలు తీసుకుంటే. నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితోలేరా. ఎంతకని చెప్పాలి, ఎంతకని పాడాలి పాటలు. పాడి 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 నా నోరు బొంగిపోతుంది ఇసొంటోళ్ళకు. ఇకనైనా ఈ పాట విన్నాకనైనా రేపు ఈ లంచాల జోలికి పోకుండా ఉండురా నాయన జర్రా. ఈ లంచాలు తీసుకుంటోళ్ళకు చెప్పి 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 నా పానం ముక్కులకు వస్తుంది, నా పానం పటమారుతుంది, యాష్టకు వస్తుంది, ఇసుకు పుడుతుంది. నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితోలేరా. నువ్వెంత మురిసినవో మనిషి నీవు మట్టి పాలేరా. ఈ అవినీతి పాడుబడ వినరా
నీ ముఖమునే నాకేసే గదరా నువ్వెంత మెరిసినవో మనిషి నీది ఉట్టితోలేరా నువ్వెంత మురిసినవో మనిషి నీవు మట్టి పాలేరా కానీ ఇంత మంచిగా పాటలు పాడి ఇంత మంచిగా పాటలు రాసి నేను నర్సయ్య తాత చిలకవు చెప్పినట్టు కుచ్చి 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 చెప్పినా అదేంటిరా అంటే అందులోనే అతిగా తింటుర్రు గిస వంటి లంచగొండులు ఏమన్నా సిగ్గున్నారా మీకు ఇప్పుడు ఏమన్నా లజ్జ ఉన్నారా మీకు ఇప్పుడు 200 గజాల భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్కు మీరు 70,000 లంచం అడుగుతారు అని పెన్నం పిల్లలు అమ్ముకోవాలన్నా కన్న కషం చేసి రెక్కలు ముక్కలు చేసుకొని వసవసా అని సీతమ్మ శరాయిల్లో పోసి బుక్కడు నీళ్ళు తాగి కన్నీళ్ళని కడుపు నింపుకొని కన్నబాధల పడి వాళ్ళు ప్లాట్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే ఇగో గీ కథలు ఫ్యాన్ కింద సమాచిగా ఏసీ రూమ్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఇగో గీ ఏషాలు వేస్తుండు ఏసి గిట్ట దొరికిపోయాడు ఈ మునగాడు రాజేషు సబ్ రిజిస్ట్రార్ వనస్థలిపురం కోల్యాగా దీనికి మీరు ఈ వార్త చూసినాక మీ మనసులో ఏమనిపిస్తే అది మీ మనసు ఏం చెప్తే అది కింద కామెంట్ బాక్స్లో పెట్టుర్రి రేపు దీని మీద మనం లైవ్లో మాట్లాడుకుందాం మీ కామెంట్లు చదివి ఒక్కొక్కరి కామెంటు ఏ రకంగా పెట్టిర్రు ఎవరికి ఏమనిపించింది అసలు ఏంది ఈ వ్యవస్థ ఎక్కడ మార్పు మొదలు కావాలి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏంది ఏం కథ అనేది మనం చర్చ రచ్చ చర్చ ఈ రచ్చ మీద మనం చర్చ పెడదాం రేపు ఏమంటున్నా